నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు పెనుమాకలో పెన్షన్స్ ఇవ్వనున్న సీఎం చంద్రబాబు సన్నాహాల్లో అధికారులు పరిష్కార వేదిక జాతీయ లోక్ అదాలత్ సీనియర్ సివిల్ జడ్జి సందేశం ఫైర్ యాక్సిడెంట్ పై అవగాహన డెమో ఇచ్చిన ఫైర్ ఆఫీసర్స్ పీరియడ్స్ క్రమంగా రావాలంటే ఆరోగ్యమే మహాభాగ్యంలో డీటెయిల్స్ కొత్త ప్రభుత్వం వచ్చాక తొలిసారిగా పింఛన్స్ పంపిణీ జూలై 1న జరగనున్నది. అయితే విశేషం ఏంటంటే స్వయంగా సీఎం చంద్రబాబే పింఛన్స్ పంపిణీలో పాల్గొననున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెంచిన పెన్షన్స్ అందజేసే క్రమంలో వాలంటరీ వ్యవస్థను కాకుండా ఈసారికి సచివాలయ సిబ్బందిచే పెన్షన్స్ అందజేయనున్నారు. అయితే సంచలనం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పింఛన్ పంపిణీలో పాల్గొననున్నారు. ఈ మేరకు పెనుమాక గ్రామాన్ని ఆయన ఎంపిక చేసుకున్నారు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో పెన్షన్స్ అందజేసే ప్రాంతాన్ని శనివారం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కమిషనర్ నిర్మల్ కుమార్ పరిశీలించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పంపిణీని ఓ పండుగలా నిర్వహించాలని టీడీపీ పార్టీ దిగువ కేడర్కు ఆదేశాలిచ్చింది. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరి స్థాయిలో వారు ఈ పెంచిన పెన్షన్స్ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పార్టీ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సీఎం స్వయంగా పెంచిన పెన్షన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు, భాగస్వామిగా మారేందుకు జూలై 1వ తేదీ సోమవారం పెనుమాక గ్రామంకు హాజరు కానున్నారు. మంగళగిరి కోర్టుల ప్రాంగణంలో శనివారం లోక్ అదాలత్ను నిర్వహించారు. ఓ రిపోర్ట్. జాతీయ లోక్ అదాలత్ ఆధ్వర్యంలో శనివారం 3 విభాగాలుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ వై నాగరాజ, అడ్వకేట్ ఆర్ రాజేష్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ సిహెచ్వి రామకృష్ణ, అడ్వకేట్ ఏ రామ్మోహన్ రెడ్డి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె సురేష్, అడ్వకేట్ వి భారతీదేవి, మంగళగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ బాల మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ మాట్లాడారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ మరియు గౌరవ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతున్నది. ఈ లోక్ అదాలత్ నందు రాజీ పడడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని క్రిమినల్ కేసులు మరియు అన్ని రకాల సివిల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు అనగా బ్యాంకుకు సంబంధించినటువంటి మ్యాటర్సు, తర్వాత బిఎస్ఎన్ఎల్కు సంబంధించిన మ్యాటర్స్ను, తర్వాత వివాహ సంబంధించినటువంటి మ్యాటర్స్ని రాజీపూర్వకంగా పరిష్కారం చేయడం జరుగుతుంది. లోక్ అదాలత్ నందు కేసులు పరిష్కరించినట్లయితే కనుక అది అంతిమ పరిష్కారం అవుతుంది. పార్టీలకు సత్వర పరిష్కారం లభిస్తుంది. తర్వాత వారికి ఖర్చులు, సమయం కూడా ఆదా అవుతాయి. జనరల్గా అదాలత్ అంటే కాంప్రమైజ్ అయ్యే దాంట్లో ఉంటుంది. జనరల్గా కేసుల్లో కానీ దావాల్లో కానీ చేసినట్టయితే లిటిగెంట్ పబ్లిక్ దాంట్లో ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. కానీ కాంప్రమైజ్ అయితే మాత్రం ఇద్దరు గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి అది సత్వర పరిష్కారం ఉంటుంది. దానికి సంవత్సరాలు తిరిగే పెండెన్సీ లేకుండా చేస్తూ ఉంటుంది. గ్రామాల్లో ఏదో ఆవేశంలో కొన్ని క్షణిక ఆవేశంలో కొట్లాట్లు జరగటం అలాంటివి జరుగుతాయి. తర్వాత రియలైజ్ అయినప్పుడు దానికి కాంపౌండ్ అంటే రాజీ చేసుకునే సక్షల ప్రకారం ఉంటే అవన్నీ రాజీ చేసుకొని మరి కలిసిమెలిసి అందరూ గ్రామాల్లో కలిసిమెలిసి జీవించాలని, పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ సేవాధికార సంస్థ ద్వారా ఈ సత్వర పరిష్కారం కోసం ఏర్పాటు చేయబడింది. ఈ లోక్ అదాలత్లో మరి బ్యాంక్స్ అన్నీ కూడా ముందుండి అన్నీ కూడా సత్వర పరిష్కారం చేయడం కోసం, ముఖ్యంగా తక్కువ మీరు కట్టిన అమౌంట్లో ఇంట్రెస్టులు తగ్గించడం కానీ, మీరు ఇన్స్టాల్మెంట్లు పెంచడం కానీ ఈ విధంగా చేస్తూ ఎంతో ముందుకు వస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం చాలా కక్షిదారులకు చాలా రాయితీలు ఇస్తూ ఉంది. తదుపరి ఈ యొక్క లోక్ అదాలత్లో కనుక మీరు రాజీ చేసుకుంటే తదుపరి మీకు లోన్లు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క న్యాయ సేవా సంస్థ ఈ లోక్ అదాలత్లో మీరందరూ కూడా మీ కేసుల్ని ఎవరైతే రెగ్యులర్గా కట్టలేక ఎన్పిఐ అయిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ ప్రాంతంలో ఉన్న బ్యాంకు
బ్యాంకుల తరఫున ఈ విషయం తెలియజేస్తున్నాం. ఆత్మకూరు నిర్మల హైస్కూల్లో విద్యార్థులకు అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. పాఠశాల ప్రిన్సిపల్ శిరీష రాణి, ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సిబిఎస్ఈ స్కూల్ నందు ఈరోజు ఫైర్ గురించి వాళ్ళకి పిల్లలకి సేఫ్టీ గురించి చెప్పడానికి అని చెప్పేసి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. మేము పిలిచిన వెంటనే వాళ్ళు వచ్చి పిల్లలకి కావాల్సినటువంటి ఫైర్ సూచనలన్నింటినీ ఇచ్చారు. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు పిల్లలు ఎలా రెస్పాండ్ కావాలి, వాళ్ళు ఎలా దాని నుంచి భయపడకుండా ప్రమాదాన్ని కూడా అధిగమించాలి అనే సూచనలు కూడా మనం ఇచ్చాము. ఇది ఒక స్కూల్లో జ్ఞానంని ఎలాగైతే పెంచుకుంటున్నారో ఇది కూడా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటిదైనా సరే చదువులు మాత్రమే కాదు, వినేసి చదివినంత గుర్తుపెట్టుకొని రాయడమే కాదు, నిజ జీవితంలో ఉండేటువంటి ఆపదలన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి ఇలాంటివి ఫైర్ అనేది మనకి తెలియకుండా అనుకోకుండా జరిగే పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది మనం చెప్పడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి ఫైర్ సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే భావి భారతంలో కూడా మన పిల్లలు ఇంకా ఎక్కువగా అన్ని రంగాల్లో కూడా నాలెడ్జ్ని పెంచుకొని సక్రమంగా వాళ్ళ జీవితంలో హ్యాపీగా జీవించాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ ఫైర్ సబ్జెక్ట్ అనేది అది లైఫ్ సేవింగ్ సబ్జెక్ట్. అసలు ఫైర్ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి, ఎలాంటి పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రయాణించే బస్సులో ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి. ఇన్ కేస్ వాళ్ళు ప్రయాణించే బస్సులో ఫైర్ యాక్సిడెంట్స్ వాడుతున్నారు. ఇన్ కేస్ వాళ్ళు ప్రయాణించే బస్సులో ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఆ లోపల ఫైర్ యాక్సిడెంట్స్ ఉంది వాళ్ళ బస్సులో, బట్ ఆ డ్రైవర్కి కానీ అక్కడ ఉండే దాంట్లో ఉండే స్టూడెంట్స్ కానీ దాన్ని యూటిలైజ్ చేసే నాలెడ్జ్ తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళు నివసించే ఇంట్లో కానీ లేదంటే వాళ్ళు ఇక్కడ స్కూల్లో ఉన్నారు, వాళ్ళ క్లాస్ రూమ్లో కానీ వాళ్ళ కారిడార్లో కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఎక్విప్మెంటు అది ఆ స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ ఎవరైతే క్యాంపస్లో ఉన్నారో వాళ్ళు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో దాన్ని ఆపరేట్ చేసే విధానం వాళ్ళకి తెలిసి ఉండాలి. మేము థియరిటికల్గా ప్రాక్టికల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి నాలెడ్జ్ పెంచాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ థియరిటికల్గా ప్రాక్టికల్గా. ఇంకోటి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం మనం ఏం చెప్పుకుంటున్నాం, ఎల్పిజి సిలిండర్ గురించి చెప్పుకుంటాం. ఎల్పిజి సిలిండర్ మనం డైలీ మేము వెళ్తున్న ఫైర్ కాల్స్ కూడా ఎల్పిజి సిలిండర్ ఆరిజినేటెడ్ ఫైర్స్, ఎలక్ట్రికల్ ఆరిజినేటెడ్ ఫైర్స్ వస్తున్నాయి. ఎల్పిజి సిలిండర్ ఇప్పుడు మన స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది, ఎలా నివారించాలో ఆ మెథడ్స్ వాళ్ళ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి, లేదంటే సొసైటీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంతమందికైనా వాళ్ళు ఈ వయసులో ఈ జనరేషన్లో ఉండే పిల్లలు వాళ్ళు ఎంతమందికైనా ఆ నాలెడ్జ్ని షేర్ చేస్తారు. మేము ఈరోజు ఇక్కడికి వచ్చేసిన తర్వాత థియరిటికల్గా ప్రాక్టికల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి మొత్తం వివరించడం జరిగింది. మీకు తెలుసా ఎంఆర్ఐ స్కాన్ మిషన్ను ఎవరు కనుగొన్నారు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. ఎంఆర్ఐ స్కాన్ మిషన్ను అమెరికాకు చెందిన డాక్టర్ రేమండ్ దమాడియన్ కనుగొన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే మరియు ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ సౌజన్యంతో కుట్టు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్స్ పంపిణీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మంగళగిరి పట్టణం, మంగళగిరి రూరల్ మండలంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు శనివారం టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషన్లు, సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. 57వ బ్యాచ్లో 60 రోజుల పాటు శిక్షణ పొందిన 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కుట్టు మిషన్లు అందుకున్న లబ్ధిదారులు మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ స్త్రీ శక్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్త్రీ శక్తి ద్వారా నియోజకవర్గంలోని మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయడమే కాకుండా వారికి దుస్తుల రూపకల్పనలో నైపుణ్యం పెంచేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధిని నారా లోకేష్ చేసి చూపిస్తారని అన్నారు. మహిళల ఆత్మగౌరవానికి, మహిళల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో 5 ఏళ్లు అరాచకం తప్ప అభివృద్ధి లేదన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి వింజమూరి ఆశాబాల, మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి, మంగళగిరి నియోజకవర్గ అంగన్వాడీ సెల్ అధ్యక్షురాలు గడ్డం లక్ష్మీ సామ్రాజ్యం, మంగళగిరి పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఊట్ల దుర్గా మల్లేశ్వరి, మంగళగిరి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు గడ్డిపాటి అప్పన్న, నియోజకవర్గ తెలుగు మహిళా అధికార ప్రతినిధి యలమంచలి పద్మజ, నియోజకవర్గ అంగన్వాడీ సెల్ కార్యదర్శి గడ్డిపాటి తులసి, మంగళగిరి మండల తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి అప్పల శాంతి, మంగళగిరి పట్టణ తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు సింహాద్రి బేబీరాణి, మంగళగిరి మండల తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కానూరి రమాదేవి,
మంగళగిరి పట్టణ తెలుగు మహిళా కార్యదర్శి ఉడత లావణ్య, అంచే విజయలక్ష్మి, కోనేరు దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. ప్రకృతిని నాశనం చేస్తే మనం ఉండటానికి సమాజమే ఉండదు. మార్గరెట్ మీడ్. పోలవరం ప్రాజెక్టును రాజకీయ కోణంలో చూడవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు జెట్టి రామారావు అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మేము ఒక నివేదిక ఇవ్వడానికి అమరావతి నుంచి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ అమరావతి రాజధాని విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, అమరావతి మెట్రో రైలు విషయంలో కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఏపీ డెవలప్మెంట్ విషయం మీద ప్రతిపక్ష నేతగా, విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారి దృష్టికి, అయ్యా గత 10 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్టు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఎలా సర్వనాశనం చేశారు, వీరంటే వారు, వీరంటే వీరు, వీరి మీద తగులు ఆడుకొని ప్రజాధనం దుర్వినియోగం చేసి, స్కాములు చేసి, ఎవరి మీద ఎవరు యాక్షన్ చేయలేని పరిస్థితుల్లో వచ్చి ఇవాళ ప్రజలకు నోట్లో మట్టి కొట్టి అన్యాయం చేశారు. కాబట్టి పోలవరం సంబంధించి, రాజధానికి సంబంధించిన అంశాలన్నీ కూడా విపక్ష నేతగా పార్లమెంట్లో, మేము ఇక్కడ శాసనసభలో, అసెంబ్లీలో మా ప్రాతినిధ్యం లేకపోవచ్చు, మాకు ఎమ్మెల్యే లేకపోవచ్చు, ఇక్కడ మేము మాట్లాడలేకపోవచ్చు, అయినప్పటికీ కూడా పార్లమెంట్లో మాకు లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ మాకున్న ఎంపీల ద్వారా మేము పార్లమెంట్లో ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి, శర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆవిడకు ఒక నివేదిక ఇస్తాము, రాహుల్ గాంధీ గారికి నివేదిక ఇస్తాము. పార్లమెంట్లో కూడా మేము ఖచ్చితంగా మోడీ గారిని ప్రశ్నిస్తాం. ఆంధ్రప్రదేశ్ని ఎందుకు ఎండగడుతున్నారు, తల్లిని చంపారు, బిడ్డను బతికించారని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి వెంకటేశ్వర స్వామి సాక్షిగా తీరా ప్రధానమంత్రి అయిన తర్వాత గుజరాత్ని బాగు చేసుకోవడం, వాళ్ళ ఊరిని బాగు చేసుకోవడం తప్ప ఏ బడ్జెట్లో కూడా నిధులు కేటాయించిన పెద్ద మనిషి ఎవరన్నా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు. ఎంటీఎంసీ తాడేపల్లి విభాగంలో ఉద్యోగిగా పనిచేసిన వి జేసుదాస్ శనివారం రిటైర్ అయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్స్ వి నిర్మల్ కుమార్, బి శివారెడ్డి, ఆర్ఐ మురళి పాల్గొని మాట్లాడారు. నాలో ఒకలైనటువంటి జేసుదాస్ గారు సుమారు 38 సంవత్సరాలు 9 నెలల 4 రోజులు మన సర్వీస్ చేసి సూపరాన్షన్ రిటైర్మెంట్ వెళ్తాం జరుగుతుంది. సో అతను జూనియర్ అకౌంటెంట్గా లాస్ట్ పదవి విరమణ చేసి సూపరాన్షన్ రిటైర్మెంట్ వెళ్తున్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ ఉన్న అందరం కూడా అతను చేసిన సేవలను గుర్తు చేసుకుంటా ఈరోజు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్లో మనం పాల్గొనడం జరుగుతుంది. అతను పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో చక్కగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. ఉద్యోగ రుణ చేసిన రాజు గారికి డీసీ గారు సేవలతో సత్కరిస్తున్నారు. అలాగే ఎస్సీ గారు, కమిషనర్ గారు, డీసీ గారు కూడా. మంగళగిరి 14వ సచివాలయం పరిధిలో నగరపాలక సంస్థ కమిషనర్ నిర్మల్ కుమార్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో పలువురు నగరపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ అనేది మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ఎంటీఎంసీలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్లో భాగంగా ఈరోజు మనం ఎన్సీసీ రోడ్డుకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది, అదేవిధంగా ఇంజనీరింగ్ స్టాఫ్తో మొత్తంతో ఇక్కడ ఉన్న మొత్తం అన్ని స్ట్రీట్స్ని విజిట్ చేయడం జరిగింది. సుమారు ఇక్కడ 5,000 మంది నివాసితులు ఉన్నారు. అదేవిధంగా 50 చిన్న రోడ్లు ఇక్కడ ఉండటం జరిగింది. ఇక్కడ అతి ముఖ్యంగా గమనిస్తే ఈ పైప్ లైన్స్ అన్నది రోడ్డు మీద రావడం జరిగింది. వాటన్నింటినీ కూడా సరిదిద్దమని చెప్పని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డ్రైన్స్కి డీస్లిట్ అనేది ఇంకా అవ్వలేదు. ఇక్కడ లోపల ఈ అన్నిటి కూడా డీస్లిట్ అనేది డ్రైన్స్ చేయించమని చెప్పడం జరిగింది. అదే వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ వేకెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బుషెస్ బాగా ఎక్కువ పెరిగి ఉన్నాయి. సో వాటిని కూడా ఇమీడియట్గా క్లియర్ చేస్తాము. ఇక్కడ ఫాగింగ్ అనేది జరుగుతుంది, కానీ 15 డేస్కి ఒకసారి ఫాగింగ్ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూని తగ్గించి 7 to 10 డేస్లో ఒకసారి కనుక ఫాగింగ్ చేయించే విధంగా ఏర్పాటు చేయించమని చెప్పడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటితో పాటుగా ప్రజలందరూ కూడా ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనకు ఈ వర్షాకాలం వల్ల ఈ వెటర్ బాన్ డిసీజ్ కానీ, డయేరియా కానీ ఇవన్నీ ఎక్కువ ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా శానిటేషన్ సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా, ఏదున్నా సరే, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏ కంప్లైంట్స్ ఉన్నా సరే మాకు ఎంటీఎంసీ పరిధిలో కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో స్పెషల్గా నెంబర్స్ కూడా ఉంచడం జరిగింది, డిస్ప్లే చేయడం కూడా జరిగింది. దాని కనుక కంప్లైంట్ కానీ ఇస్తే కనుక ఇమీడియట్ 24 అవర్స్లో దానికి పరిష్కారం అనేది చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. జూలై 7న ఈదుల్మూడ్లో జరుగు ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరుతూ శనివారం ఎంఆర్పీఎస్ నాయకులు దుగ్గిరాల్లో కరపత్రాలను ఆవిష్కరించారు. ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నం సూరయ్య, పులివర్తి పాపారావు మాదిగ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ, కొమరాల శ్రీనివాసరావు, చిలువూరు నాగరాజు,
కతేవరపు కోటేశ్వరరావు, ఎల్లమాటి దాసు, కిన్నెర నాగరాజు, ఏకలవ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గరిక శ్రీనివాసరావు, మండల బీసీ నాయకులు కామినేని సూర్యకుమార్, నన్నెపాగ ప్రేమ్ కుమార్, కాకర్లమూడి వివేక్, సిహెచ్ రాజేష్, చిట్టిబొమ్మ శ్రీనివాసరావు, నల్లమామిడి సాంబశివరావు, షేక్ మహబూబ్ హుస్సేన్, షేక్ బుడేషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు, నాగరాజు మాట్లాడారు. 29 సంవత్సరాల నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి గౌరవ ఉసిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి అధ్యక్షతన ఎన్నో ఒడిదుడుకులు, కొంతమంది నాయకుల్ని ఎన్నో కష్ట నష్టాలను అనుభవించి ఈ కార్యక్రమంలో కొంత అనుభవాన్ని, కొంత ఫలితాన్ని సవిచూసి మన మాదిగ ప్రజలు, మాదిగ బిడ్డలు ఎంతోమందిని ఎన్నో కోల్పోయినప్పటికీ వర్గీకరణ ప్రధాన అజెండాగా భావించి వర్గీకరణే మా బిడ్డలు, మా కుటుంబం, మా మాదిగ జాతి బాగుపడాలంటే కేవలం వర్గీకరణ జరిగితేనే ఇది ఖచ్చితంగా మేము బాగుపడటానికి దోహదపడుతుందని నమ్మి 29 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు పెడుతున్న శుభదానంలో రేపు కూడా జూలై 7న కార్యక్రమ రూపకల్పన చేసుకొని ఉసిరిపాటి బ్రహ్మయ్య గారి అధ్యక్షతన ఎన్నో ప్రభుత్వంపై ఏ విధంగా పోరాటం చేయాలి, ప్రభుత్వం నుంచి మేము వర్గీకరణ ఎలా సాధించుకోవాలని దృఢ సంకల్పంతో రేపు జూలై 7న మాదిగ జనజాతర సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు ఇక్కడ దుగ్గిరాల మండలంలో మాదిగ ఉపకులాలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు, మాదిగ విద్యార్థులు వేలాదిగా పాల్గొని సభను జయప్రదం చేస్తారని ఆశిస్తూ మాదిగల ఆత్మగౌరవ వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమం హక్కుల సాధన అధ్యయనంలో అదేవిధంగా కేవలం ఒక మాదిగోళ్ళకే కాకుండా భారతదేశంలోని అన్ని అణగారిన వర్గాల యొక్క సాధిత పీడిత వర్గాల యొక్క ఉద్యమాలకు ఎన్నికలుగా నిలబడుతున్న విషయంలో మీ దృష్టి తీసుకొస్తున్నాం. ఈ సమాజంలో అందరి సంఘీభావాన్ని మేము ఆశిస్తూ ఉన్నాం. దుగ్గిరాల మండలంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా మాదిగ ప్రజలు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మొత్తం కూడా ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో జరిగే ఈడుముడి గ్రామం జరిగే మాదిగ జనజాతిని జయప్రదం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈడుముడి గ్రామం మాదిగపల్లి ఉందో, మాదిగోడి యొక్క ఆత్మగౌరవ పథకాన్ని ఘనంగా ఎగరవేసిన ఆ స్థలం భారతదేశం నుండి అన్ని మాదిగ పల్లెలకి, మాదిగ బిడ్డలకి, మాదిగ యువకులకి, మాదిగ జాతి మొత్తానికి కూడా ఒక కన్నతల్లి లాంటిది, జన్మభూమి లాంటిది. మనందరం కూడా వేలాది మందిగా ఈడుముడి గ్రామం చేరుకొని కన్నతల్లి యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి, జన్మభూమి రుణాన్ని తీర్చుకోవడానికి, కన్నతల్లి ఉగ్గుపాల రుణాన్ని తీర్చుకోవడానికి అందరూ సిద్ధపడి రావాల్సిందిగా ప్రజానీకాన్ని రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. అమరావతి రాజధానికి వెన్నెముకైన సీడ్ యాక్సెస్ రోడ్డుకు పొలాలు ఇచ్చే విషయంలో తాడేపల్లి మండల రైతులు పేచీ కొనసాగుతోంది. ఓ రిపోర్ట్. మాకు తెలియకుండా మా భూములను సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణకు కేటాయించవద్దని ఉండవల్లి రైతులు అంటున్నారు. ఈ మేరకు శనివారం తేల్చి చెప్పారు. శనివారం తాడేపల్లిలోని ఉండవల్లి 2వ సచివాలయంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం విశ్వేశ్వర్ నాయుడు రైతులతో సమావేశం నిర్వహించారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరికొంతమంది సానుకూలంగా స్పందించారు. దీంతో ఆదివారానికి సమావేశాన్ని వాయిదా వేసినట్లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం విశ్వేశ్వర్ నాయుడు తెలిపారు. అర్హులైన రైతులందరూ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లిలోని యూపీ స్కూల్ వద్దకు రావాలని తెలిపారు. ఈ మేరకు సదరు అధికారి రైతులు మాట్లాడారు. యాంటీగా పనిచేసిన కొన్ని అధికార శక్తులు కానీ లేదంటే లోకల్లో ఉండే శక్తులు కానీ సీడ్ యాక్సెస్ రోడ్డు అవనీయకుండా అడ్డం పడ్డది వాస్తవేనండి. తర్వాత వాళ్ళ పొజిషన్ ఏంటో వాళ్ళకి అర్థమైందండి. 2019, 2024 వచ్చిన ప్రభుత్వంతో వాళ్ళు పడిన బాధలు, ఇబ్బందులు, ఆఖరికి పిల్లల చదివించుకోవడానికి కూడా డబ్బులు లేకుండా చాలా ఇబ్బంది పడ్డారండి. ఎందుకంటే ఆ టైంలో రైతులు పడిన ఇబ్బందులు ఏంటంటే వాస్తవంగా ఫైనాన్స్గా ఎదిగితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఉద్దేశం ఉండిద్దండి. ప్లస్ మన యొక్క ఏరియా కూడా డెవలప్ అయితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కోరుకునే రైతులు ఉన్నారండి. చాలామంది చాలా ఇబ్బందులు పడిన రోజులు గడిపేశారు. అదేవిధంగా 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయితే మళ్ళీ మన భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో అఖండ విజయం చేకూర్చు, ఎన్డీఏ ముగ్గురు కలిసి అఖండ విజయం చేకూర్చు. ఎందుకంటే మన అమరావతిని ప్రపంచ స్థాయిలో ఒక నెంబర్ 1గా చూడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళ కోరిక మేర అందరూ ఐక్యతతో పనిచేసి అఖండ విజయం చేకూర్చారండి. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఉమ్మడిగా పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు రైతులు అండి వాస్తవంగా 2.5 కోట్లు అండి అంతకుముందు, ఇప్పుడు 6 కోట్లు తక్కువ లేకుండా అమ్ముతున్నారండి రైతులు. ఈ టైంలో సీడ్ యాక్సెస్ రోడ్ అని అడ్డం పెట్టుకుని అది ఆపాలని మళ్ళీ, ఎందుకంటే ఎక్కువ మంది రైతులు మభ్యపెట్టి ఓన్లీ అమరావతి ఎందుకు కోరుకుంటున్నారంటే 80% వ్యాపారాలు చేసుకుంటాకండి వాళ్ళ లబ్ధి కోసం. వాళ్ళ రైతుల పిల్లల భవిష్యత్తు, రైతులు బాగుపడతారని ఏం కాదు. అమరావతి కావాలి, సీడ్ యాక్సెస్ రోడ్డు వద్దు. ఇదే వాదనతో
ఈ విధమైన చర్యలు ఈ విధమైన మీటింగ్లు జరుగుతుంటే చెడగొడటానికి సిద్ధమవుతున్నారండి. ఎక్కువ మంది రాజధాని నుండి వ్యాపారం చేసుకునే వాళ్ళే చెడగొట్టాలని చూస్తున్నారు. అందరికీ 80% ఇవ్వాలనే ఆలోచనే ఉంది సీడాక్సెస్ రోడ్డు. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ మన అధికారులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులందరికీ ఇంటిమేషన్ ఇవ్వాలి, కంపల్సరీ రైతులందరికీ ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే ఓన్లీ పొలం ఉండా వాళ్ళనే పిలవమంటున్నారండి ఆఫీసర్లు. అది కరెక్ట్ కాదండి. పెద్దలు ఉంటారు, ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు అమరావతిని మంచి పొజిషన్లో ఉంచాలని వాళ్ళ ఆలోచనలు ఉంటాయండి. ప్రతి ఒక్కళ్ళని రమ్మనాలని ఆఫీసులందరూ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ ఆ స్థానం నుండి వైదొలగాలన్న నిరసనలు శనివారం కూడా కొనసాగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మీరు ఈరోజు 11-12 అవుతున్నా కానీ మీరు ఇంతవరకు మీ కార్యాలయానికి చేరుకోలేదు. లేకపోతే ఈరోజు ఎలాగైనా సరే మీతో రాజీనామా చేపిద్దామని మీకు రావడం జరుగుతుంది. ఒకటి గుర్తుంచుకోండి, మీరు రాజీనామా చేయాల్సిందే, మీకు తప్పదు. లేకపోతే మాత్రం రోసా నిధుల్లో నుంచి తీసి మీరు కట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ ఎలా పెట్టారనేది అందరికీ తెలుసు. అట్లాగే వెనకాల ఉన్నటువంటి మట్టిని 70 అడుగుల లోతులో తవ్వి ఆ మెరక ఎవరెవరికి అమ్మారు, ఎంత డబ్బు సొమ్ము చేసుకున్నారన్న విషయం కూడా తెలుసు. అట్లాగే బుద్ధిజం డిపార్ట్మెంట్లో ఉదయ్ కుమార్ని పెట్టి అక్కడ ఎంత సొమ్ము దోచుకున్నారన్న విషయం మాకు తెలుసు. అట్లాగే దూర విద్యా కేంద్రంలో బట్టు నాగరాజు గారిని పెట్టి మీరు ఎంత డబ్బు వసూలు చేస్తున్నారనేది మాస్ కాపింగ్ ద్వారా మాకు అందరికీ తెలుసు. దయచేసి మీరు చక్కగా మీరు 2 నెలలు పాలన చేసుకున్నారు, మీరు వెళ్ళిపోవాలి. లేదంటే వీటన్నిటి మీద కమిటీలు పడతాయి, వీటన్నిటి మీద ఆర్టీ యాక్టులు పడతాయి. దయచేసి మీరు మీ యొక్క విధానాలని పక్కన పెట్టి జై జగన్ అనే విధానాన్ని పక్కన పెట్టి మీ వరకు మీరు పక్కకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. మంగళగిరిలో జూలై 4వ తేదీన వంగవీటి మోహన్ రంగ జయంతి కార్యక్రమం జరుగుతోందని కాపు సంక్షేమ సేన నాయకులు తెలిపారు. ఈ మేరకు సేన కార్యక్రమంలో నాయకులు తిరుమలశెట్టి కొండలరావు, కాపరౌతు సుందరయ్య, బాణాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రేపు జూలై 4వ తారీఖున మా జనసేన పార్టీ ఆటోనగర్ దగ్గర ఉన్నటువంటి కాపు సంక్షేమ సేన కార్యాలయంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి జయంతి ఉత్సవాలను జరుపుతున్నాము. ఈ ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని కులమతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల వారు అందరూ కూడా మా వీర మహిళలు, కాపులు, పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రంగా గారి స్మృతికి అంజలి ఘటించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ తమ కార్యక్రమంగా భావించి, ఇదే ఆహ్వానంగా కూడా భావించి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని రంగా గారి జయంతి ఉత్సవాల్ని మీరు జయప్రదం చేస్తారని మనసారా ఆశిస్తూ టీబీకే కన్వీనర్ దాసరి రాము గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ కాపు నాయకులు, మైనారిటీ నాయకులు, ఎస్సీ నాయకులు, బడుగు బలహీన వర్గాల నాయకులు అందరూ పాల్గొని ఈ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. 4 రోజుల క్రితం అమరావతి రైతులు 25 మంది వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి కృతజ్ఞతా పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం తిరుమల తిరుపతి వెళ్లే మార్గంలో పర్చూరు నియోజకవర్గంలో ప్రవేశించారు. అక్కడి ప్రజలు, స్కూలు విద్యార్థులు రైతులకు మద్దతు ప్రకటించారు. వారితో కలిసి కొంత దూరం ప్రయాణం చేసి సాగనంపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును శనివారం తాడేపల్లికి చెందిన దేశం నాయకులు కలిసి అభినందించారు. టీడీపీ నాయకులు దానబోయిన సుందరరావు యాదవ్, బురుముక్కు శ్రీనివాసరావు, తాడిబోయిన భాస్కర్రావు, గోపి, వెంకన్న తదితరులు పల్లాను అభినందించిన వారిలో ఉన్నారు. మంగళగిరి రాజీవ్ గృహ కల్ప రోడ్లో పునర్నిర్మాణం జరుగుతున్న రామాలయంకు దాతలు ముందుకు రావాలని కమిటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కమిటీ సభ్యులు సిటీ న్యూస్తో మాట్లాడారు. రాములవారి గుడి కట్టుకుంటున్నాం. మేము 15 సంవత్సరాల నుంచి రేకులు ఇల్లు ఉంది. రాములవారిది రేకులు గది కట్టి పూజలు చేసుకుంటున్నాం. దాని నిమిత్తంగా రాములవారి గుడి కట్టుకోవడానికి అవకాశం వచ్చింది. శుభ్రం కట్టుకుంటున్నాం. ఎవరైనా దాతలు ఉంటే అందరూ సహాయం చేయాలి. టిక్కో ఇళ్ళకు ముందు మన తాలికదేవిగుడి రోడ్డు, కూరగాయల మార్కెట్ దగ్గర, కూరగాయల మార్కెట్ రోడ్డు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.